This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దేశంలోనే అందరికంటే ఎక్కువ వేతనం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్ ఎవరో తెలుసా? ఆ ఎగ్జిక్యూటివ్ ఏడాది వేతనం ఎంతో తెలుసా? మన దేశంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నిలిచారు. ఆయన ఏడాదికి అక్షరాల 135 కోట్ల రూపాయల వేతనం తీసుకున్నారు. టాటా గ్రూప్ హోల్డింగ్స్ కంపెనీ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి 135 కోట్ల రూపాయలు వేతనంగా అందుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 20% ఎక్కువ. దేశంలోని ఏ ఇతర కంపెనీ బాస్ కూడా ఇంత మొత్తంలో వేతనం అందుకోవడం లేదు. ఇక టాటా సన్స్ CFO సౌరభ్ అగర్వాల్ ఏడాదికి 30 కోట్ల రూపాయల వేతనం అందుకున్నారు. టాటా గ్రూప్లో రెండో అతి ఎక్కువ వేతనం సౌరభ్ అగర్వాల్ది. TCS, టాటా కన్సల్టెన్సీ, తాజ్ హోటల్స్ చీఫ్ల కంటే ఆయన వేతనమే ఎక్కువ. 2016లో టాటా బోర్డులో చేరిన చంద్రశేఖరన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 113 కోట్ల రూపాయలు ఆర్జించారు. ఈ ఏడాది 130.332 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఇందులో 121.5 కోట్ల రూపాయలు కమిషన్ కింద అందుకోగా మిగతా మొత్తం ఆయన వేతనం. ఇక TCS CEO కృతి హసన్ వార్షిక వేతనం 25 కోట్ల రూపాయలు కాగా IHCL హెడ్ పునీత్ చత్వాల్ వేతనం 19 కోట్ల రూపాయలుగా ఉంది. టాటా స్టీల్ చీఫ్ TV నరేంద్రన్ ఏడాదికి 17 కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్నారు. ఇక టాటా గ్రూప్లో అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో టాటా పవర్ CEO ప్రవీర్ సిన్హా, టాటా కన్సల్టెన్సీ ప్రొడక్ట్స్ సునీల్ డిసౌజా ఉన్నారు. వారిద్దరూ ఏడాదికి చెరో 10 కోట్ల రూపాయల చొప్పున వేతనం అందుకుంటున్నారు. టాటా కెమికల్ CEO ఆర్ ముకుందన్ 8 కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్నారు. టాటా గ్రూప్ CEOలకు వేతనంతో పాటు కంపెనీలో వాటాలు కూడా ఉన్నాయి. విప్రో CEOగా వ్యవహరించిన థియరీ డెలాపోర్టే గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 167 కోట్ల రూపాయలు కంపెనీ నుంచి అందుకున్నారు. అయితే ఆ మొత్తంలో పరిహార ప్యాకేజీతో పాటు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ చెల్లింపులు కూడా ఉన్నాయి. దీంతో వేతనం పరంగా చంద్రశేఖరన్ అత్యధిక వేతనం అందుకుంటున్న వ్యక్తిగా నిలిచారు.